వెళ్లారు. కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన తర్వాత వీరిద్దరూ తొలిసారి భేటీ అయ్యారు. ఢిల్లీలో కొత్త ముఖ్యమంత్రి పేరుపై చర్చ జరిగే అవకాశం ఉంది. అటు రేపు సీఎం కేజ్రీవాల్ రాజీనామా చేస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. తమకు 60 మంది ఎమ్మెల్యేలున్నారని, మళ్లీ ప్రభుత్వ ఏర్పాటు కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్ ను కలుస్తామని అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బంది లేదన్న సౌరభ్ భరద్వాజ్ వారం రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసానికి మనీష్ సిసోడియా వెళ్లారు. కేజ్రీవాల్ రాజీనామా తర్వాత వీరిద్దరూ తొలిసారిగా భేటీ అయ్యారు. ఇక ఢిల్లీలో కొత్త ముఖ్యమంత్రి పేరుపై కూడా జోరుగా చర్చ జరుగుతోంది. పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఆప్ అధినేత అదేవిధంగా ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ రేపు సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఎన్నికలు జరిగేంత వరకు కూడా వేరొకరికి సీఎం గా బాధ్యతలు ఇవ్వబోతున్నారు అంటూ కూడా ఆయన ప్రకటించారు. మళ్ళీ ప్రజా కోర్టులో గెలిచిన తర్వాతనే మళ్ళీ సీఎం పీఠంపై కూర్చుంటానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. అగ్ని పరీక్షకు నేను నిలబడబోతున్నాను అంటూ ఆయన చెప్పారు. కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అనేక రాజకీయ వ్యూహాలు ఉన్నట్లుగా రాజకీయ పరిశీలకులు కూడా భావిస్తున్నారు. ఇప్పుడు మొత్తం భారతదేశం దృష్టి అంతా ఢిల్లీ రాజకీయాల మీద పడింది. మద్యం కేసులో ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి మొన్న బెయిల్ పైన విడుదలైనటువంటి కేజ్రీవాల్ బయటకు వచ్చినటువంటి 2 రోజుల్లోనే తన రాజీనామా ప్రకటనను చేశారు. దీని వెనుక పెద్ద వ్యూహమే ఉందని కూడా అందరూ భావిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరగాల్సింది. కానీ ఇప్పుడు కేజ్రీవాల్ రాజీనామా చేస్తే ఆయన స్థానంలో ఆప్ కు చెందినటువంటి వేరొకరు సీఎం గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అయితే ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్తే నవంబర్ లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇక్కడ కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఆప్ కూడా అదే డిమాండ్ చేస్తూ ఉంది. మరి ఆప్ చేసినటువంటి డిమాండ్ కు కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అంగీకరిస్తుందా లేదా అనేది చూడాలి. పార్టీని అదేవిధంగా ఢిల్లీ ప్రభుత్వాన్ని చేల్చాలనే ఉద్దేశంతో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఆప్ నేతలను అన్ని కేసుల్లో కూడా వివిధ కేసుల్లో ఇరికించి అక్రమంగా జైల్లో పెట్టిందన్న వాదనను ఆ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా ఆప్ భావిస్తుంది. తద్వారా సానుభూతిని పొందాలని, తద్వారా రాబోయే ఎన్నికల్లో కూడా గెలవాలని ఆప్ నేతలు భావిస్తున్నారు. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తే ఆప్ నేతలను జైల్లో పెట్టిన వ్యవహారం పెద్దగా ప్రభావం చూపదు కాబట్టి కేజ్రీవాల్ రాజీనామా చేసి ముందస్తు ఎన్నికలకు తెర మీద తీసుకొస్తే బాగుంటుందన్న అంచనాతోనే ఆప్ నేతలంతా కూడా ఉన్నారన్నది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇదే కనుక ఫలిస్తే మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీలో అధికారం చేజిక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది కూడా వాళ్ళు నమ్ముతున్నారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీలో కేజ్రీవాల్ తర్వాత స్థానంలో ఉన్నటువంటి మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇప్పటికే ప్రతిజ్ఞ చేశారు. ఆయన కూడా ప్రజా కోర్టులో విజయం సాధించేంత వరకు కూడా సెక్రటరియట్ మెట్లు ఎక్కబోదని కూడా ఆయన చెప్పారు. దీంతో తాత్కాలిక సీఎం గా ఎవరుంటారు కేజ్రీవాల్ సిసోడియా తర్వాత అన్నది కూడా ఇప్పుడు చర్చ జరగాల్సి ఉంటుంది. ఈ రోజు సిసోడియా ఇప్పుడు కేజ్రీవాల్ నివాసానికి వెళ్తున్నారు. ఆ సమావేశంలో సీఎం పదవి కోసం ఎవరు తదుపరి సీఎం ఎవరన్న విషయం పైన వీరిద్దరు కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సమస్యను పరిష్కరించడంలో ఏమాత్రం బ్యారేజ్ తప్పినా మొదటికే మోసం వస్తుందని కూడా అందరూ భావిస్తున్నారు. ఎన్నికల ముంగిట ఇది ఒక పెద్ద సవాల్గా మారిందన్నది కూడా తెలుస్తోంది. అయితే ఇది కేజ్రీవాల్ తీసుకున్నటువంటి నిర్ణయం ఆయనకు అనుకూలంగా ఉంటుందా లేకపోతే వ్యతిరేకంగా ఉంటుందా అన్నది కూడా ఇప్పుడే చెప్పలేని పరిస్థితి కూడా చెప్పలేకపోతున్నారు. గతంలో బీహార్, జార్ఖండ్ లో చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలను కూడా అందరూ ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. కొన్ని రాజకీయ కారణాల వల్ల జేడీయూ అధినేత నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసి ఆ బాధ్యతలను జితిన్ రామ్ మాంజీకి గతంలో అప్పచెప్పారు. ఆ తర్వాత మళ్లీ దాన్ని కైవసం చేసుకునేందుకు నానా తంటాలు పడ్డారు. అదేవిధంగా ఇటీవల జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హేమంత్ సోరెన్ కూడా జైలుకి వెళ్ళినప్పుడు ఆ బాధ్యతలను చంపై సోరెన్ కి అప్పగించారు. కానీ హేమంత్ జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతి కష్టం మీద చంపై రాజీనామా చేసినప్పటికీ కూడా పార్టీలో కొనసాగలేదు. ఆయన చంపై సోరెన్ బీజేపీ గూటికి వెళ్ళిపోయారు. ఈ తరహాలో ఆప్ లో పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అందుకే ముందస్తు ఎన్నికలు కత్తి మీద సాములాగానే ఆప్ కి వచ్చే అవకాశం ఉంది.
సో ఈ పరిణామాలన్నీ దృష్ట్యా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సమావేశం కొంచెం కీలకమైనటువంటి సమావేశంగా అని తెలుసుకోవచ్చు. మరి ఎవరిని తదుపరి సీఎం గా ఉంచాలి, కేజ్రీవాల్ సతీమణ్ణే తదుపరి సీఎం గా ఉంచుతారా, లేకపోతే మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆతిషి మహిళా మంత్రి అయినటువంటి ఆతిషిని సీఎం గా ప్రకటిస్తారని చూడాలి. అది ఈ రోజు నిర్ణయం అయ్యాక వస్తుంది. రేపు కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నారు. విజయ్ చంద్రిక.